నమస్తే. ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. రైట్ టు వోట్ అన్నది ఫండమెంటల్ రైట్. సో, ఈ వీడియోలో వోట్‌కున్న పవర్ ఏంటో తెలుసుకుందాం. ఒకవేళ వోట్ చేసేటప్పుడు మషిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. వోట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు డెమోక్రసీ అంటే ఏంటో తెలుసుకుందాం. భారత్ అన్నది ఒక డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ అంటే బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల యొక్క. సింపుల్‌గా వన్ వర్డ్‌లో చెప్పాలంటే ఇది ప్రజల శక్తి. డెమోక్రసీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క మనిషికి తన పాయింట్ ఆఫ్ వ్యూని ఎక్స్‌ప్రెస్ చేసే అవకాశం ఇస్తుంది. ఆ అవకాశమే వోట్. వోట్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19(1)లోని ఫండమెంటల్ రైట్ కింద వస్తుంది. మన రాజ్యాంగంలోని ఉన్న ఆర్టికల్ 21 ప్రకారం వోట్ అంటే చూస్ చేసుకోవటం లైఫ్ అండ్ లిబర్టీని. అంటే మన జీవితం ఇంకా మన స్వాతంత్రాన్ని. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అబ్బా! ఈ పాలిటిక్స్ మనకెందుకు అని అనుకుంటారు. గానీ ఎలక్షన్స్ అంటే పాలిటిక్స్ కాదు. ఇంత ఎండలో క్యూలో నుంచుని ఓట్ చేయటం ఎందుకు అని అనిపించొచ్చు. ఇంతే కాక ఈ రోజుల్లో మంచివాడు ఇంకా సరైన నాయకుడు ఎవరూ లేరు అని చెప్పి ఓటేయటం మానేస్తారు. ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఆలోచించటం అంటారు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలే ఈ దేశానికి నాయకులు. వీరి గురించి పని చేయటానికి ఒక మనిషిని ఎన్నుకుంటారు. ఎలక్షన్స్‌లోని ఓటు ద్వారా. ఓటు ఎంత విలువైందో నేనొక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే ఇద్దరు అబ్బాయిలు పైలట్ అవ్వడానికి వచ్చారు. ఇద్దరిలో ఒకరిని పైలట్ కింద సెలెక్ట్ చేసుకోవడానికి ఎయిర్‌లైన్స్ ఒక చిన్న టెస్ట్ పెట్టింది. ఆ టెస్ట్ ఏంటంటే ఇక్కడ ఎయిర్‌లైన్స్ వారు కాదు, ప్యాసింజర్స్ సెలెక్ట్ చేస్తారు వారికి ఎలాంటి పైలట్ కావాలో అని. ఇప్పుడు పైలట్ ఏ ఏం చెప్తాడంటే, నేను రూల్స్ అన్నీ ఫాలో అయ్యి ఇన్ టైమ్‌లో మిమ్మల్ని మీ డెస్టినేషన్‌కి తీసుకొని వెళ్తాను అని. ఇప్పుడు పైలట్ బి ఏం చెప్తాడంటే, నన్ను సెలెక్ట్ చేసుకుంటే నేను మీ అందరికీ ఫ్రీ ఎయిర్‌లైన్ టికెట్ ఇస్తాను అని. ఇద్దరి మాటలు విన్న తర్వాత మీరైతే ఏ పైలట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు? ఇక్కడ ప్యాసింజర్స్ అయితే ఖచ్చితంగా పైలట్ బిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఫ్రీ టికెట్ దొరుకుతుంది కదా ట్రావెల్ చేయటానికి అందుకు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత తెలిసింది పైలట్ బికి ఫ్లైట్ నడపటం సరిగ్గా రాదు అని. చాయిస్ అన్నది వాళ్ళకిచ్చినప్పుడు ప్రాపర్‌గా చూజ్ చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు చేసేది ఏమీ లేదు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండానే పూర్తిగా క్రాష్ అయిపోయింది. ఇలా రియల్ లైఫ్‌లో జరగకుండా ఉండాలి అంటే మన సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం ఎలాంటి క్యాండిడేట్ ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేయొచ్చో మనం తెలుసుకోవాలి ముందు. సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీలోని క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వారిపైన ఒకవేళ ఏదైనా క్రిమినల్ కేస్ ఉంటే గనక ఆ కేస్ తాలూకా ప్రతి ఒక్క డీటెయిల్ అన్నది వారి వెబ్‌సైట్‌లో పబ్లిక్‌లోని పెట్టాలి. ప్రతి ఒక్క సిటిజన్‌కి ఆ కేస్ తాలూకా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇంకా అప్డేట్స్ తెలియాలి. ఎవరైనా క్రిమినల్ హిస్టరీని దాచి ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేస్తే వారిని ఎలక్షన్స్ నుంచి తీసే పూర్తి అధికారం ఉన్నది. ఒక వ్యక్తికి ఓట్ చేయాలంటే ఈ వ్యక్తి ఏ జాతికి చెందినవారు, ఏ కులానికి చెందినవారు లేదా ఏ మతానికి చెందినవారు అన్నది చూడొద్దు. ఇదే కాక కొత్తగా ఇంకొకటేమొచ్చిందంటే పార్టీలోని మెంబర్‌షిప్ తీసుకుంటున్నారు. సో, ఈ పార్టీలో నేను ఎప్పుడో మెంబర్‌షిప్ తీసుకున్నాను కదా! కాబట్టి ఈ పార్టీకి ఓటేసేద్దాం అలాగస్సల ఆలోచించొద్దు. ఒక ఫ్యామిలీని తీసుకుంటే ఒక ఫ్యామిలీలో అందరూ ఒకే వ్యక్తికి ఓటెయ్యాలని ఏం లేదు. ఎందుకంటే ఫ్యామిలీలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. దాన్ని బట్టి వారి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. బేసిక్‌గా ఏజ్ గ్రూప్‌ని బట్టి రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. పెద్ద వయసు వారు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారు? మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడే ఒక వ్యక్తిని. సనాతన ధర్మం అన్నది ఇదొక రిలిజియన్ కాదు. ఒక మనిషి ఎలా హ్యాపీగా ఇంకా హెల్తీగా బ్రతకచ్చో నేర్పించే ఒక లైఫ్ స్టైల్. కాబట్టి దేశ విదేశాల నుంచి ఎంతోమంది మన సనాతన ధర్మం నేర్చుకోవటానికి భారతదేశం వస్తున్నారు. మిడిల్ ఏజ్ వాళ్ళు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సస్టైనబుల్‌గా డెవలప్ చేసే ఒక వ్యక్తిని. పర్యావరణాన్ని పాడు చేయకుండా మనకి ఉపాధి కల్పించే వ్యక్తిని కోరుకుంటారు. ఇది బిజినెస్ అయినా అవ్వచ్చు లేదా జాబ్ అయినా అవ్వచ్చు. టీనేజర్స్ కోరుకునేది స్కిల్‌తో కూడిన మంచి ఎడ్యుకేషన్. ప్రతి టీనేజర్‌లోని ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని పదును పెట్టే ఒక వ్యక్తి కావాలని కోరుకుంటారు. 18 ఇయర్స్ కంటే చిన్న పిల్లలు ఓట్ చేయరు. కానీ వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. పిల్లలకి కావాల్సింది హెల్త్ అండ్ హైజీన్. పిల్లలు ఎప్పుడు హెల్తీగా ఉంటారంటే పోషకాహారాలతో నిండిన ఆహారం తిన్నప్పుడు. సేంద్రియంగా వ్యవసాయం చేసే ఒక రైతు మాత్రమే ఈ ఆరోగ్యాన్ని మనకి ఇవ్వగలడు. ఆరోగ్యం అన్నది డాక్టర్స్ చేతిలో లేదు. రైతు సేంద్రియంగా పండించే ఆహారంలో ఉన్నది.
రైతు దేశానికి వెన్నెముక్క. రైతు బాగున్నప్పుడు మాత్రమే దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి ఈ రైతుని కాపాడే ఒక మనిషి మనకి కావాలి. రిక్వైర్మెంట్స్ బట్టి ఎలాంటి వ్యక్తి కావాలి అన్నది చూస్ చేసుకునే రైట్ మన చేతిలో మాత్రమే ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచించి మంచి వ్యక్తికి ఓట్ చేయండి. ఓట్ చేసేటప్పుడు పోలింగ్ బూత్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఓట్ చేసిన తర్వాత 3 సెకండ్స్ వెయిట్ చేయండి. మీరు చూస్ చేసుకున్న సింబల్ పాపప్ అయిందా లేదా చూసుకోవాలి. వీవీప్యాట్ ప్రింటర్ పైన 7 సెకండ్స్ మన ఓట్ చేసిన సింబల్ చూపిస్తుంది. ప్రింటర్ పైన మీరు ఓట్ చేసిన సింబల్ వస్తే ఓకే, లేకపోతే పోలింగ్ బూత్లోని కంప్లైంట్ రైజ్ చేయాలి. కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత ఫామ్ 17C ఇస్తారు, దానిపైన సిగ్నేచర్ చేయాలి. ఇప్పుడు టెస్ట్ ఓటు వేసి చెక్ చేస్తారు ఆ మషిన్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా అని. రాజ్యాంగం మనకిచ్చే ఈ హక్కుని తప్పక ఉపయోగించుకుందాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం. కాబట్టి ఈ వీడియోని అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.